ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక సంస్థ నిర్వహిస్తున్నటువంటి హోటళ్ళు, రిసార్ట్లు ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాలని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి విధి విధానాలు తయారు చేయండి, మార్గదర్శకాలు తయారు చేయండి అని చెప్పడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు కలెక్టర్లు. అయితే ఇక్కడ ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించిన ఒక శాఖ ఉన్నప్పుడు మరి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం ఏమిటి అని పెద్ద ఎత్తున ఆలోచన వచ్చింది అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారంటే తన అనుకూలమైన వ్యక్తులకు ఇస్తున్నారు అని చెప్పేసి, కానీ పేపర్లలో రాయడం మాత్రం పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రైవేటు వారికి అప్పచెప్తున్నారు అనేటట్టుగా రాశారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కనుక ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటే ఈ పత్రికలు ఏ విధంగా రాశాయో మనం ఒకసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా మేధావులు, విశ్లేషకులు ప్రశ్నించే ప్రశ్న ఏంటి అంటే, అనేక మంది ఉద్యోగస్తులు పర్యాటక సంస్థలు ఉన్నప్పుడు వారందరినీ ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏముంది? అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న శాఖలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేది సరిపోతుంది కదా, మరి ప్రభుత్వంలో ఉన్న వాటిని అన్నింటినీ ప్రైవేట్ పరం చేయటం ఏంటి అనేసి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇది నిజమే కదా, ప్రతి ఒక్కటి రోడ్లు, పర్యాటక రంగం, అన్ని రంగాలు మేము ఆరోగ్యానికి సంబంధించిన రంగాలన్నీ మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం ఇది ఎంతవరకు సబబని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని మేధావులు, విశ్లేషకులు.